హాయ్ అండి. పల్లీల చట్నీ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఒక కళాయి అయితే పెట్టుకుని పల్లీలను అయితే వేయించేసుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. వేయించుకున్న పల్లీలను తీసేసుకుని అదే కళాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని అయితే వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయాక ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఇవి బాగా ఏగనవసరం ఏమి లేదండి, పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోద్ది అన్నమాట. ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని అయితే మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ గిన్నెలో ఒక 4 వెల్లుల్లి రేఖలు, మనం వేయించుకున్నాం కదండి ఆనియన్, ఎండుమిర్చిని, అది కూడా వేసేసుకోవాలి. పల్లీలని అయితే పొట్టు తీసేసుకుని వేసుకుందాం. సాల్ట్ వేసిన వీడియో అయితే మిస్ అయిందండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. నేనైతే దోశలు వేసానండి. మేమైతే దోశలు నాన్ స్టిక్ అయితే వాడమండి. మీరు నాన్ స్టిక్ వాడుతున్నారా? అయితే నాన్ స్టిక్ అనేది వాడడం మానేయండి. నాన్ స్టిక్ అంతగా మనకి హెల్త్కి మంచిది కాదండి. మనకి రౌండ్గా రాకపోయినా పర్వాలేదు దోశ. దీని మీద కూడా రౌండ్గా వస్తుంది. చక్కగా మనం తక్కువ ఆయిల్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఐరన్ కళాయి అయితేనే. మీరు పూర్తిగా వీడియో అనేది చూసేసి ఒక లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.